మీకు విషయం తెలుసా? వీళ్ళు భూములు అమ్మారు కదా, ఇండ్లు అమ్మారు కదా, వీళ్ళ భార్యల నుంచి ఎంత ఆటుపోట్లు వచ్చాయో, వీళ్ళ కుటుంబం నుంచి ఎన్ని గొడవలు జరిగాయో. ఉన్నదంతా దేవుని కోసం అమ్ముతుంటే, ఉన్నదంతా దేవుని పరిచర్య కోసము అమ్మి వాటి విల తెచ్చి ఇస్తుంటే ఎంత ఇబ్బందులు పడి ఉంటారు చెప్పండి. మీకు విషయం తెలుసా? ఒకవేళ ఇలా గొడవలు అయ్యింటే భూములు అమ్మరండి. భార్య భర్తలు అందరూ కుటుంబంగా ఆలోచన చేసి పెడితే దేవుని కోసం పెడతామండి. ఏముందండి ఈ లోకంలో, పెట్టేద్దాం దేవుని కోసం, చేద్దాం దేవుని పని, చేద్దాం దేవుని కార్యక్రమాలు చేద్దాం, యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థానమును గురించి ప్రకటన చేద్దాం, మన వేళ తెచ్చి ఇద్దాం అని ఎంత మంచి నిర్ణయం అండి. భార్య భర్తలు కలిసి చక్కగా ఆలోచన చేసి భూములను పొలాలను అమ్మారండి.